ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా కనిపించే మొక్క జామ మొక్క. ఈ జామ మొక్క వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఈ జామ మొక్క నుంచి కొన్ని ఆకులు తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆకులను మెత్తగా నమిలి ఆకుల జ్యూస్ను ఒక 10 నిమిషాల పాటు అలాగే పుక్కిట పట్టినట్లయితే థ్రోట్ ఇన్ఫెక్షన్స్, గొంతు నొప్పి, గొంతులో గరగర, గొంతు బొంగురు పోయినట్లయితే ఈ ఆకులను చక్కగా నమిలినట్లయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. నోటిపూత, నోట్లో పొక్కులు రావడం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నోరు మంట రావడం వల్ల ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించాలంటే మనం ఈ విధంగా జామాకులను నమిలి పుక్కిట పట్టడం వల్ల చక్కగా తగ్గిపోతుంది. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా ఈ జామాకులను ఇలా నమలడం వల్ల ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. జామాకుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, ఫ్లేవనాయిడ్స్ అనేవి మనకు వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే జలుబు, జ్వరం వీటి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. మన శరీరంపై వాతావరణంలో జరిగే మార్పుల వల్ల దద్దులు, దురద వచ్చినప్పుడు కూడా జామాకును మెత్తగా నూరి దీంతో పాటు పసుపు కలిపి శరీరంపై చక్కగా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉండి స్నానం చేసినట్లయితే ఈ సమస్యను సులువుగా తగ్గించుకోవచ్చు. జామాకులతో డికాషన్ కూడా చేసుకొని తాగడం వల్ల నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు. చూశారు కదా జామాకు వలన ఎన్ని లాభాలు ఉన్నాయో. మీరు కూడా జామాకును చక్కగా ఉపయోగించుకొని ఈ సమస్యల నుండి ఉపశమనం పొందుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.